ఇక ఫామ్ హౌస్ నుంచి ఇంటికి నందినగర్ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్. చాలా రోజుల తర్వాత వచ్చిన బీఆర్ఎస్ అధినేత నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం. నదీ జలాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాలపై చర్చ, పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న గులాబీ బాస్. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్లోని నందినగర్ నివాసానికి వచ్చారు. నేడు తెలంగాణ భవన్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొననున్నారు. నదీ జలాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ఇక సభ్యత్వాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై సూచనలు చేయనున్నారు. చాలా రోజుల తర్వాత అధినేత తెలంగాణ భవన్కు రానుండడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగిందట. జోష్ ఎందుకు పెంచుతూ ఉన్నారంటే చెప్తాను. జోష్ ఎందుకు పెంచుతా ఉన్నారంటే చాలా మంది ఆ గులాబీ సర్పంచులు గులాబీ సర్పంచులు ఏం చేస్తా ఉన్నారంటే కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. పరిగిలో నిన్న 2-3 జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ వైపు, అధికార పార్టీ వైపు వెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ దాంట్లో జోష్ నింపాలి. పార్టీ పరంగా మనం ముందుకెళ్తున్నాం, మనమే నెక్స్ట్ రాబోతున్నాం, మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామని భరోసా ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం తప్పు కాదు. బీజేపీ వాళ్ళు అది కూడా చేస్తలేరు. బీజేపీ వాళ్ళు జీరో, అది కూడా చేస్తలేరు. మా కిషన్ రెడ్డి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిండు. అమ్మో, నీకు మళ్ళా ధ్వజం ఎత్తినట్టున్నాడు. రేంజ్ లా ధ్వజం. ఆమెనినా ఎవరు నిన్న జాయిన్ అయింది బీజేపీలో, నటి ఆమెని ఎవరు ఉంటారు. ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ మళ్ళీ మొత్తం ఇచ్చింది. ఇక ఉంటది సమావేశం. నదీ జలాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ సభ్యత్వాలపై కీలక సమావేశం జరగనుంది. ఈ అంశాలపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆయన అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై సూచనలు చేయనున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 45 టీఎంసీలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నదని, నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడికి కేంద్రం సహకరిస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న నోరు మెదపడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ బీజేపీలను తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెట్టేందుకు ఎత్తులు వేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రక్షాళనపైన దృష్టి సారించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. చాలా రోజుల తర్వాత తమ అధినేత తెలంగాణ భవన్కు రానుండడంతో పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. వాస్తవంగా కేసీఆర్ వస్తే ఆ జోష్ వేరుంటుంది. ఎందుకంటే ఆయన అన్ని మంచి పనులు చేసుకుంటూనే వేయండు. ఈ లంగా కేటీఆర్ ఏం చేసిండంటే మొత్తం ఓదిక్కు కేటీఆర్ దోసుకున్నాడు, ఓదిక్కు హరీష్ రావు దోసుకున్నాడు, ఓదిక్కు ఆడు రబ్బర్ చెప్పులు గతలేనోడు సంతోష్ రావు దోసుకున్నాడు, ఓదిక్కు కవిత దోసుకున్నాడు. ఎక్కడదమ్మా మీకు పై ఆస్తి అంత ఎక్కడిది? మీకు 100 ఎకరాలు 1000 ఎకరాలు జుబ్లీస్ లో బిల్డింగ్లు, ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ బిడ్డల నుంచి దోసుకునేది కాదా మీరంతా? ఏ నుంచి వచ్చినాయి? మీ జీతం ఎంత? మీరు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉంటే మీ జీతం ఎంత? మీరు ఖర్చు ఎంత? మీరు ఖర్చు పెట్టింది ఎంత? తెలంగాణ కోసం ఏం సాధించారు మీరు? సర్వనాశం కాలే, మొత్తం దోసుకోలే మీరు. విదేశీలలో పెట్టుబడులు పెట్టారు కాదు ఇంకా. అయినండి సార్, మీరు ఏమంటే కేసీఆర్ ఓడిపోయిండు. వాస్తవం, అది నిజంగా మంచి ఉద్యమం. కేటీఆర్ హరీష్ రావు ఏమంటే కేసీఆర్ ఓడిపోయిండు. కవిత ఆరోపించిన దాంట్లో తప్పు లేదు. మళ్ళీ ఎవరు ఇచ్చారో ఈ ఆలోచన, కానీ టీఆర్ఎస్ని తీసుకుపోయి బీఆర్ఎస్ చేయమన్న ఆలోచనకు పాపం అంత కథం అయిపోయింది అప్పటికి. ఆడ మహారాష్ట్రకి పోతారు, వాడ మెంబర్కి వెళ్తారు. ఇక్కడ మహారాష్ట్రలో ఆడ నెంబర్ గెలిస్తే ఇక తెలంగాణ భవన్ ముందు పటాకులు కాల్స్తారు. ఏమన్నా సిగ్గుందా ఆయన మనకు? ఈడ పైసలు తీసుకుపోయి ఆడ పంట నష్టం జరిగితే 15 లక్షలు ఇచ్చారు. పంజాబ్ వాళ్ళకి ఇస్తారు, తెలంగాణ రైతులకు ఇవ్వకపోతే ఎందుకురా నాయన మీరు? మళ్ళీ ఆంధ్రాలో పాచి పెట్టే తోట చంద్రశేఖర్ రావు అని, తోట చంద్రశేఖర్ అని 99 టీవీ ఓనర్, కాపు క్యాండిడేట్, ఆయన సర్వనాశనం పట్టిస్తారు. మీతో లేకపోతే 99 టీవీ ఇంకా మంచిగా నడిచేది. ఆయనకి చెప్పినట్టున్నాడు, నువ్వు పిఎంఐ చట్టే ఉన్నావు, అధ్యక్షుడు అయిపోతాడు, నువ్వు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, నెక్స్ట్ ముఖ్యమంత్రి నువ్వే అని చెప్పిండ. కేసీఆర్ కూడా బాగా చెప్పినట్టు, నువ్వు పిఎంఐ ఈ తాగేటప్పుడు గమ్మత్ చెప్తారు ముచ్చట్లు. తాగుబోతులు చాలా మంది ఉన్నారు రాజకీయ నాయకులు.
నేను సీఎం అయితే అన్నా నువ్వే హోమ్ మినిస్టర్ అని చెప్పిండు. మాటలాలనే గ్లాసులు కలుపుకుంటానే అయ్యింది లేదు నా పోయింది లేదు. గ్లాస్ కలిపేటోడు ఓఎస్డి అంట. ఓఎస్డి అంట. ఊళ్ళల్లో ఉంటే ఆడు ఏం చేసిండు, ఇక పైసలు పెడతా ఉంటాడు ఆడు. నేను హోమ్ మినిస్టర్ అవుతా, నేను హోమ్ మినిస్టర్ అవుతా అని. మళ్ళా ఆడు 4 రోజుల తర్వాత ఇంకో పార్టీలో ఇంకో దావత్ ఇంకో గ్లాసు పోస్తాడు కదా, అన్న నువ్వే హోమ్ మినిస్టర్ అని మళ్ళీ చెప్తాడు అంటానికి. వాడు 4 రోజులు మళ్ళీ పైసలు పెడతాడు. మళ్ళీ ఇంకో దావత్లా ఏనికి మంచి పేరు ఉన్నది కాబట్టి మళ్ళీ వాడు గ్లాసులు పోసేటప్పుడు నీళ్లు తాగుతారు కదా గ్లాసులు పోసుకొని, మందు నీళ్లు కలుపుకునేటప్పుడు అన్న నువ్వు హోమ్ మినిస్టర్ అవుతావే అని చెప్పిందంట. వాస్తవంగా ఈ ఊళ్ళ కంటే ఎక్క కామెడీ జరుగుతుంది వీళ్ళు తాగేటప్పుడు, రాజకీయ నాయకులు తాగేటప్పుడు గమ్మత్తు ఉంటాయి అన్నీ.